భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింతగా బలపడనున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి మౌల్వీ నూర్ జలాల్ జలాలీ భారత్ వచ్చారు. దీంతో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వైద్య రంగంలో సహకారం మరింతగా బలపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో భారత్కు వచ్చిన మూడో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి జలాలీ కావడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి మౌల్వీ నూర్ జలాల్ జలాలీ భారత్ పర్యటనకు ఢిల్లీ చేరుకున్నారు. కాగా జలాలీ రాకతో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింతగా బలపడే అవకాశాలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారత్తో మైత్రి కోసం సదరు తాలిబాన్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా తాలిబాన్ మంత్రులు వరుసగా భారత్లో పర్యటిస్తున్నారు. కాగా జలాలీ రాకతో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వైద్య రంగంలో సహకారం మరింతగా బలపడుతుందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, అలాగే అధునాతన వైద్యశాలల ఏర్పాటు తదితర అంశాలు రెండు దేశాల మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. వైద్య రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలున్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రి మౌల్వీ నూర్ జలాల్ జలాలీ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ ఏడాది అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆఫ్ఘన్ నుంచి ఒక మంత్రి భారత్కు రావడం ఇదే తొలిసారి. మొత్తం 6 రోజుల పాటు భారత్లో అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటించారు. అంతేకాదు పర్యటనలో భాగంగా భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో అమీర్ ఖాన్ ముత్తాకి సమావేశమయ్యారు. ఆ తరువాత నెల రోజులకే అంటే నవంబర్లో ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య పారిశ్రామిక శాఖ మంత్రి నూరుద్దీన్ అజీజీ భారత్ వచ్చారు. 5 రోజుల పాటు ఆయన భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో నూరుద్దీన్ అజీజీ సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ పెట్టుబడులకు సంబంధించిన అనేక అంశాలు ఇద్దరు మంత్రుల మధ్య చర్చకొచ్చాయి. అలాగే అసోచామ్ సంస్థ ప్రతినిధులతో కూడా నూరుద్దీన్ అజీజీ సమావేశమయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని మరింతగా పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అసోచామ్ ప్రతినిధులతో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నూరుద్దీన్ అజీజీ చర్చించారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఇదిలా ఉంటే సదరు ఆపరేషన్ సింధూర్కు తాలిబాన్ సర్కార్ మద్దతిచ్చింది. కాగా ముస్లిం దేశమైన పాకిస్తాన్ను కాదని భారత్కు తాలిబాన్ సర్కార్ మద్దతివ్వడాన్ని విశేషంగానే భావించాలి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో దీనిని ఒక కీలక మలుపుగా రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్కు ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని భారత్ స్వాగతించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 15వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకీతో భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించడం, అలాగే ఆపరేషన్ సింధూర్కు మద్దతు పలకడాన్ని జైశంకర్ అభినందించారు. మొత్తం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకే మాటపై ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేసింది. కాగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శిబిరంలో ఉండేది. అయితే కాలక్రమంలో పాకిస్తాన్ అసలు రూపం ఆఫ్ఘనిస్తాన్కు తెలిసిపోయింది. దీంతో పాకిస్తాన్ శిబిరానికి ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది. అంతిమంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ మాయాజాలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు బలపడ్డాయి.
మొత్తం మీద జలాలి పర్యటన నేపథ్యంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింతగా బలపడబోతున్నాయి.